ఒకసారి అనడానికి కూడా చాలా బాధగా ఉండే మాట. అంత మాట అన్నాడు. నిజంగా అంత మాటకి ద్రౌపదీదేవి అర్హురాలు కాదు, ఆమెను అలా అనకూడదు అన్న విషయం కర్ణుడికి తెలియదా? ఎందుకన్నాడు? అలా అంటే ఆ సభలో సంతోషించేవాడు ఎవరు? దుర్యోధనుడు ఒక్కడే. దుర్యోధనుడు ఒక్కడు సంతోషిస్తాడని అంత మాట అనొచ్చా? ఒక కులకాంతని, ఒక మహాపతివ్రతని, పోని కులకాంత మహాపతివ్రత అన్ని మాటలు కూడా అక్కర్లేదండి. ఆమె 5గురి ఇల్లాలు, ఆమె ఒక స్త్రీ. అటువంటి స్త్రీ గురించి ఈ దేశంలో అంత అన్యాయంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు అంగీకార యోగ్యమా? ఎవరు అంగీకరిస్తారు కర్ణుడి యొక్క ప్రసంగాన్ని? అయితే కర్ణుడన్న ఈ మాట అన్యాపదేశంగా దుర్యోధనుడికి ఇంకొకలా అర్థమైంది. ఈయన ఏం చెప్తే అది ఆయనకు ఆదేశంలా వినపడుతుంది. వెంటనే ఆయన అన్నాడు, దుశ్శాసనుడిని పిలిచి ఆమె బట్టలు ఊడతీయమన్నాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందా లేదా? దుశ్శాసనుడు వెంటనే లేరిచొచ్చి ఆ తల్లి ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశాడు. ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది కాబట్టి అఖండంగా మొల మీద బట్ట వస్తూనే ఉంది. ఆమె రక్షింపబడింది, కాపాడబడింది సభాముఖంగా. కానీ ఇప్పుడు ఎంత దూరం జరిగిపోయింది కథ అంటే, వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క బట్ట ఒలిచే ప్రయత్నం చేశాడో ఆ దుశ్శాసనుడి యొక్క గుండెలు కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి యందు పెద్దలందరూ చూస్తుండగా బద్దలు కొట్టి దోషిటితో నెత్తురెత్తి నోటి దగ్గర పెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు దుర్యోధనుడి తర్వాత వాడు దుశ్శాసనుడు. భీముడు ప్రతిజ్ఞ చేసేశాడు అంటే దుశ్శాసనుడి మరణం ఖాయం అయిపోయింది కదా, చాలా దూరం జరిగిపోయారు కదా అన్నదమ్ములు. అది ఒక్క జూదం దగ్గరే ఆగిపోయినట్టుంటే దానికి మరమ్మత్తు చేయడం తేలికే. ఏదో జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి అనడం తేలిక. చెయ్యరాని పని, చెయ్యకూడని పని, మనసులో ఎప్పుడూ ఇక అంగీకరించడానికి యోగ్యం కాని పని సభాముఖంగా జరిగిపోయిందా లేదా? ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిపోయిందా? శ్రీకృష్ణ భగవానుడు కాపాడబట్టి కదా తల్లి యొక్క గౌరవ మర్యాదలు నిలబడ్డాయి. ఇది ఇక పాండవులకి జీర్ణం అవుతుందా జీవితంలో? ఎప్పుడైనా ఏదో జరిగిపోతే జరిగిపోయింది లేవా అన్న మాట అంగీకరించగలరా? ఇక జీవితంలో ఎప్పటికైనా కురుపాండవులు కలిసి ఉండగలరా? ఇక కలవడానికి వీలు లేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు? కర్ణుడేనా? ఆ మాట అన్నది ఆయనేనా మొదట? ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలు లేని రీతిలో విడిపోయారు? అలా విడిపోవడం వల్లేనా చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో అర్జునుడి నేను చంపుతాననే కదా కర్ణుడి ధైర్యం. చివరికి జరిగింది ఏమిటి? దుర్యోధనుడి ఆశలు ఏమయ్యాయి? ఈయన పెట్టుకున్న పేరాశలు ఏమయ్యాయి? కానీ వేరొక కోణాన్ని ఆలోచించండి. ఈయన అలా జరపబట్టే కదా, ఇక కలుసుకోవడానికి వీలు లేని రీతిలో విడిపోబట్టే కదా భారత యుద్ధం జరిగింది. జరగబట్టి కదా ధర్మాత్ములందరూ పడిపోయారు. పడిపోబట్టి కదా నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం నెరవేరింది. మరి అప్పుడు కర్ణుడు ఉపకారం చేసినట్టు. కానీ అది కావాలని స్వబుద్ధితో చేసిన ఉపకారమా? కాదు. అది దేవతల వ్యూహంలో అంతర్భాగమై ఉండి ఉండవచ్చు. కానీ అక్కడ కర్ణుడి ప్రవర్తనని సమర్థించడం ఎవరూ చెయ్యరు. అంత భయంకరమైనటువంటి పని, చెయ్యరాని పని చేసి ఇక కురుపాండవులు కలవకుండా చేసేశాడు. అంతేకాదు దుశ్శాసనుడి మరణానికి రాచమార్గం వేసేశాడు. ఇక దుశ్శాసనుడు మరణించినట్లే. పోని అక్కడితో అయిందా? అవలేదు. ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది. మీరందరూ ఇక్కడున్నారు, ఇది ధర్మాత్ముల యొక్క సభ, ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు, నేను ప్రశ్నిస్తున్నాను, నేను దాసినా అని అడిగింది ఆవిడ. ఎందుకని? లోపలికి వెళ్ళి అంతఃపురంలో దుర్యోధనుడు యొక్క పరివారానికి సేవలు చేయి గదులుతుడు, నువ్వు దాసివి, పాండవ దాసివి అన్నాడు. అన్నప్పుడు ఆవిడ నేను దాసినా, మీరు జవాబు చెప్పండి అని అడిగింది. అడిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఎవరూ మాట్లాడకపోవడానికి కారణాలు ఏమిటో మీకు నేను అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఆయా విశ్లేషణల యందు వివరించడం జరిగింది. ఎవరు మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, తరుణి
ఏవుర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు జుదంబున ఆలి నోటు వడనివానిగా తగు భర్త బడయుమింకననుచు రాధేయుడుల్ల సమాడినంత. ఆ స్థితిలో, అంత కష్టంలో, అంత బాధలో ఏడుస్తూ సభలో నిలబడినటువంటి ఒక స్త్రీ, ఒక పతివ్రత, ఒక మహాతల్లి, ఆమెను ఉద్దేశించి అసలు పరాచికమాడడం అంగీకారయోగ్యమా? ఆమెని ఉద్దేశించి ఎంత దారుణమైన హాస్యమాడాడంటే, భర్త రక్షిస్తాడు, కానీ నీ వస్త్రాపహరణం చేస్తేనే నీ భర్తలు రక్షించలేదు. ఒక పని చెయ్యి, ఇక పైన 5గురు భర్తలుండి ప్రయోజనం ఏమిటి? జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్తని ఇంకొక్కడిని కూడా చూసుకోవాలన్నాడు. ఎంత దారుణమైన మాట! ఆ మాట తలుచుకు ద్రౌపదీదేవి ఎంత బాధపడింది. ఆ మాట కదూ భారత యుద్ధానికి కారణమైంది. ఆయన ఏం చెప్తే అది శాసనం దుర్యోధనుడికి. అబ్బా, ఎంత పెద్ద మాట అన్నాడో, ఎంత అవమాన పెట్టాడో! ఈయన ఊరుకున్నాడా? ఈయన తొడ మీద బట్ట పైకి తీసి ద్రౌపదీదేవిని పిలిచి తొడ చూపించి వచ్చి కూర్చోమన్నాడు. అంటే తనని 6వ భర్తగా స్వీకరించమని. అంత నిండు సభలో ఆమె పట్ల అలా ప్రవర్తించినది కృష్ణ పరమాత్మ తర్వాత అందుకే అన్ని మాటలు ఆ మాట ప్రస్తావన చేశాడు. ఆమె పట్ల అలా ప్రవర్తించినది ఇక ఎవరికైనా జీర్ణం అవుతుందా? వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు, ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని ఏ తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావో ఆ 2 తొడలు గదాదండం పెట్టి కొట్టి వెరగొట్టేస్తాను యుద్ధభూమిలోని. ఆఖరికి అదే జరిగిందా? దుర్యోధనుడు మరణించడానికి కావలసిన రాజమార్గం వేసేశాడా కర్ణుడు? ఆయన అనడం, దుర్యోధనుడు చేస్తూ ఉండడం. దుశ్శాసనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది, దుర్యోధనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది. భీముడు ఇక జీవితంలో రాజీ పడ్డాం, ఉగ్రసింహంలో అయిపోయాడు. అర్జునుడు రాజీ పడ్డాం. వాళ్ళు కాదు, అసలు ద్రౌపదీదేవి అంగీకరిస్తుందా ఇక సంధిని? ఇన్నాళ్ళు పాండవులు సంధికి రాయబారానికి అంగీకరించేవాళ్ళు, ఇక అంగీకరించడం సాధ్యమా ద్రౌపదీదేవికి? భీముడికి అంత తేలిక? అసలు కృష్ణుడికి అంత తేలిక? అంటే ఇక జీవితంలో అన్నదమ్ములు కలుసుకోవడానికి అవకాశం లేనంతగా విడిపోవడానికి కావలసిన ప్రాతిపదికని వేసినవాడెవరు? కర్ణుడే. ఆయనన్న మాటలేగా ఇంత దారుణానికి వెళ్ళాయి. ఎందుకు ఇలా ఇంత అసహ్యకరమైన మాటలు ఎందుకు మాట్లాడినట్టు? ఒక్కటే ప్రయోజనం, కావలసింది యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో శత్రువులు నిశ్శేషమైపోయి దుర్యోధనుడు సార్వభౌముడు అవుతాడు. అది నేను ఆయనకి చేసి పెడతాను. ఈయనకేమిటి ఎందుకు సంతోషం? అర్జునుడిని పడగొడతాను. ఏమిటి అర్జునుడి మీద అంత కోపం? నేను మీకు నిన్న మనవి చేశాను, అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఆ వైరం నరుడితోటి. ఆ నరుడి చేతిలో పడిపోవాలి. అందుకే ఇంకా అంత మాత్సర్యం పెంచేసుకున్నాడంతే. పెంచేసుకుని నిజానికి వాళ్ళకి అన్నయ్య కదవుతాడు, కానీ అంత దారుణమైనటువంటి రీతిలో శత్రుత్వాలు పెరిగిపోవడానికి కారణమైపోయాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో తర్వాత ఎంత విచారించినా దిద్దుకోలేనంత దారుణమైనటువంటి మాట ప్రయత్నపూర్వకంగా తెలిసి ప్రయోగించకూడదు. ఎందుకంటే ఒకసారి ప్రయోగించినప్పుడు దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ జరిగినప్పుడు వెంటనే మళ్ళీ వెటకారమాడి ద్రౌపదీదేవిని పిలిచి 6వ భర్తని చూసుకో అన్న మాట అసలు కర్ణుడు వాడచ్చా? ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అక్కడతో పోయిందా? వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళకముందు అనుజ్యూతానికి పిలిచారు. తర్వాత ఏదో ద్రౌపదీదేవికి వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు, వాళ్ళకి రాజ్యం ఇచ్చారు. ఇంకా ఇంటికి దాకా వెళ్ళలేదు, మళ్ళీ అనుజ్యూతానికి పిలిచారు. మళ్ళీ అనుజ్యూతంలో అన్నీ పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అంటే ఏమిటి? ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు, కష్టాలు పడుతూనే ఉండాలి, తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి.
రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళు ఉండాలి, కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు ఉండాలి. అందుకని ఈ రెండు షరతులతో అనుజ్యూతాన్ని నిర్వహించారు. సహజం శకుని చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆఖరికి ఇవన్నీ, ఈ మాటలు, ఈ అనుజ్యూతం, ఈ జూతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన అన్నాడు, కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ త్రావునయ్యని నా తోడ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మార్తురందునుముదున్ సంగ్రామ రంగంబున. 14 సంవత్సరాలు అయిపోయిన తరువాత యుద్ధభూమిలో కలుసుకుంటాం మేము కౌరవులం. అలా కలుసుకున్నప్పుడు నా ధనస్సు నుండి వెలువడేటటువంటి తీవ్రమైన బాణ పరంపర చేత నేను ఈ కర్ణుడిని చంపేస్తాను. ఈ కర్ణుడి తల తెగి యుద్ధభూమిలో పడిపోయి నెత్తురు భూమిలోకి ఇంకుతుండగా గ్రద్దలు రాబందులు ఎగురుతూ వచ్చి ఇతని శరీరాన్ని పొడుస్తాయి. అలా యుద్ధభూమిలో 14 ఏళ్ల తర్వాత కర్ణుడి తల తెగేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇక కలుసుకోవడం సాధ్యం అవుతుందా? దుర్యోధన దుశ్శాసనుల విషయంలో భీమ ప్రతిజ్ఞ అయిపోయింది, శకుని విషయంలో నకుల సహదేవులు, కర్ణుడి విషయంలో అర్జునుడు. భీముడు మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు, దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శరముదన్నువాడ ధరణి కూల్చి హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమనువాడగడగి. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని 14వ ఏట యుద్ధానికి వస్తాం కదా, అప్పటికి 13 ఏళ్ళు అయిపోతాయి. ఆ 14వ ఏట మేము యుద్ధానికి కలుసుకున్న తరువాత దుర్యోధనుణ్ణి తొడలు విరగ్గొట్టి యుద్ధ భూమిలో చంపడమే కాదు, నా కాలు పెట్టి తల తంతాను దుర్యోధనుడి. అంతేకాదు దుశ్శాసనుడి యొక్క గుండెలు బద్దలగొట్టి వేడి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకుంటారు. అంటే తావినంత చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇంతమంది ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు అనుభవించిన భోగం ఓ మెరుపు లాంటిది. 14 ఏళ్ళు ఎంతలో వస్తాయి? 13 ఏళ్ళు పూర్తయిపోయి 14వ ఏడు వచ్చేది. వాళ్ళు వచ్చారంటే ఆకలిగొన్న సింహాల్లా వస్తారు. అప్పుడు దెబ్బతిన్న పెద్ద పులుల్లా వస్తారు, తోక తొక్కిన త్రాచుపావుల్లా వస్తారు. వచ్చిన తరువాత పాండవుల ముందు నిలబడడం అంత తేలిక. కానీ పేరాశ ఏమిటంటే ఇంత తేజోమూర్తులు ఎలా ఉండగలరు అజ్ఞాతవాసంలో? వీళ్ళ ఉనికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు ఈ 5గురే ప్రచ్ఛన్న వేషాల్లో ద్రౌపదీ స్వయంవరంలో కనపడితే మనం కనిపెట్టగలిగేమా? ఎవరన్నా కనపడితే కాదు, యుద్ధం చేశారు. ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే, బాణాలు వేస్తే, ఓడిస్తే, నాతో యుద్ధం చేస్తే అర్జునుడు చెయ్యాలి, ఇంద్రుడు చెయ్యాలి, పరశురాముడు చెయ్యాలన్నాను తప్ప అర్జునుడే అని గుర్తుపట్టగలిగానా? గుర్తుపట్టలేకపోయానుగా. అప్పుడు గుర్తుపట్టలేకపోయింది, అజ్ఞాతవాసంతో గుర్తుపట్టగలనా అని ఆలోచన రాలేదు. మౌఢ్యమన్న మాటకి ఇంతకన్నా పర్యాయపదం ఏముంటుంది? కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కౌరవులు పరమ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కష్టపడ్డం, వాళ్ళకి రాజ్యం పోవడం, అంతకన్నా ఏం కావాలి? మీరు ఒక్కటి ఆలోచించండి. అసలు నిజానికి భారతం అయిపోయిందా లేదా? ఇక్కడతో అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే 12 ఏళ్ళు కదా అరణ్యవాసం చేస్తారు. 12 ఏళ్ళు అరణ్యవాసం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు. ఎంత ఇప్పుడు మనిషికి ఉండే లక్షణం ఏమిటంటేనండి, బాధపడే కొద్దీ మనం ఎందుకు కట్టుబడాలనేవా ఆ మాటకి అన్న కోపం ఎక్కువ అవుతుంది. ఎన్ని బాధలు పడినా సహనాన్ని కోల్పోనివాడు యుధిష్ఠరుడు. ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తాడు. అందుకు ఒకడు యుధిష్ఠరుడు అయ్యాడు. ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఒరిపిడిలో ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు. ఆయన మాట కాదనరు భీమార్జునుల కుల సహదేవులు. కాబట్టి 12 ఏళ్ళు యుద్ధం రాదు, ఖాయం కదా. ఇంకా తర్వాత ఓ ఏడాది అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు. అజ్ఞాతవాసం అంటే ఓ మారు వేషాలు వేసి తిరుగుతారు. కానీ కనీసం ఇప్పుడు కోదండం కదా ఎక్కడన్నా ఉంటుంది ఓ దగ్గరలో. అప్పుడు అసలు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపట్టేరు. గదట్టుకు భీముడు తిరిగితే గుర్తుపట్టరు.
గాంధీవం మటుకు అర్జునుడు తిరిగితే గుర్తుపట్టరు, అందున ఎక్కడో పెట్టేవో మారు వేషాల్లో ఉంటారు. ఎవరు గుర్తుపడతారు? యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధానికి వస్తారా అజ్ఞాతవాసంలో? రారు. కాబట్టి 13 సంవత్సరములు యుద్ధం వచ్చే అవకాశం లేదు.